మీకు అర్థమైపోయింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నేను విమర్శలు చేస్తే నేను పెద్ద లీడర్ అవుతాను, అంత సినిమా లేదు మీకు. ఇవాళ మీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి నువ్వు తినే తిండి అదే, నువ్వు వేసుకున్న బట్ట అదే, ఇలా నువ్వు ఉండే ఇల్లు కూడా అదే. ఇవాళ నువ్వేదో వచ్చేసి ఇవాళ వచ్చి పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా ఉంది. నువ్వు రాజకీయంగా ఎదుగు. నువ్వేమనుకుంటున్నావు అంటే రేవంత్ రెడ్డి నన్ను మించిపోదాం అనుకుంటున్నావు. ఏది మాటలు మాట్లాడేసి నేను తోపును అనుకుంటు. నీకన్నా తోపులు మస్తుగున్నారయ్యా. గా శ్మశానాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మనకన్నా మంచి మంచి తోపులు అక్కడ శ్మశానాలు చూస్తే తెలుస్తుంది. జీవితం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు బీసీ నాయకుడివి, నీకు సీఎం అవకాశం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు చెయ్యండి. మేము ఇవాళ అన్ని పార్టీలను, అన్ని కులాలను, మతాలను మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ ఇవాళ నువ్వు మరి నీ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో మరి నాకేదో కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో, లేకపోతే నేను ముందంజలో ఉంటా, నేను సీఎం మీద వ్యాఖ్యలు చేయగానే నేను పెద్ద లీడర్ అవుతాను. లీడర్ అనేది వ్యాఖ్యలు చేయడం వల్ల కాదు, మీరు చేసే పని వల్ల ఉంటుంది. అది చూడండి. మీరు మీ మోడీని అవమానించారు మీరు. అంటే ఇవాళ అది ఒక గవర్నమెంట్ మీటింగ్ అది. ఇవాళ దాంట్లో ఒక మోడీ గారితో మాట్లాడడం అనేది రాష్ట్ర సీఎంగా కూర్చున్నారు. అది కరెక్ట్ పని. గతంలో బీఆర్ఎస్ పార్టీ సీఎం గారు ఎప్పుడు కూడా మోడీ గారు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సభలో పాల్గొనలేదు. కేసీఆర్ గారు పాల్గొనలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన రాకుండొచ్చు, కానీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మోడీ గారితో పనిచేస్తారండి. ఎందుకు చేస్తారంటే అక్కడ బీజేపీ పార్టీ చూడట్లేదు. అక్కడ ఆయన దేశానికి ముఖ్య ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి సఖ్యతతో ఉండాలి. అది మా చదువుకున్న నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన అందుకని కలిసిమెలిసి పనిచేద్దాం అన్నాడు. అంటే వీళ్ళలాగా గిచ్చికాయలు పెట్టుకోవాలా అంటే ఓరుస్తలేరా మీరు? అంటే మమ్మల్ని దేకట్లేదు, 8 మంది ఎంపీలు మమ్మల్ని ఎవరు దేకట్లేదు, రేవంత్ రెడ్డిని దేకుతున్నారని భయపడుతున్నావు అరవిందు. నువ్వు మాట్లాడేది ఎదగండి లీడర్గా. కానీ మీరు రేవంత్ అన్న నువ్వు పదే మీరు లాంగ్వేజ్తో మీరు అన్నారు అనుకోండి, ఇప్పటి నుంచి లేడీస్ మీకు కౌంటర్ ఇస్తాం, మామూలుగా ఇయ్యం. ఇక నీ పరిస్థితి ఎట్లుంటుందంటే నువ్వు గతంలో కూడా కవిత మీద కూడా చాలా విమర్శలు చేసినావు. ఆమె మళ్ళీ ప్రతి విమర్శలు కూడా చేసింది అన్నది కదా, పుచ్చలేసిపోతుందని కూడా చెప్పింది. ఆయన ఆడవాళ్ళతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం, మంచివాడైతే మళ్ళీ మాట్లాడాడు. నువ్వు ఇవాళ కూడా మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే ఇన్ని రోజులు మేము ఓపికతో ఉన్నాం. కానీ రాజకీయంగా విమర్శించు, డెఫినెట్గా తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తాం, వ్యక్తిగతంగానే అంటాం. మీరు కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఇవాళ బీజేపీ మీద ఉన్న అభిమానంతో మీరు పెడుతుండొచ్చు. కానీ మీరు ఇక్కడ ఒకసారి చూడండి, మీ నాయకుడు ఎట్లా మీ నాయకుడు మాట్లాడిన భాషనే నేను మాట్లాడుతున్నాయి. కాబట్టి మేము అనొచ్చు, ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ మాకు ఒక సంస్కారం ఉంది, పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముతాం కాబట్టి మేము చెప్తున్నాం. ఇవాళ ఒకటే ఖబర్దార్, నువ్వు ఇవాళ నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు కదా అయ్యా, నువ్వు మరి నీకు రావాల్సిన నిధులు మరి ఎందుకు కేంద్రం నుంచి తీసుకొస్తలేవు? పెద్ద నేను 6 ఫీట్లున్నా అని చెప్తున్నావు కదా, మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏ ఉద్యోగాలు అయ్యి మరి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు మరి 12 గంటల ఉద్యోగాలు రావాలి? మరి ఇవాళ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధర ఇట్లా పెరుగుతున్నాయి. కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? ఇవి అడగవా నువ్వు? అంటే మీరు 8 మంది ఎంపీలు యుద్ధం వల్లనే పెట్రోల్ అరే ఏదైనా పొదుపు చేయాలి, ఇలాంటి దాని మీద ఎందుకు శ్రద్ధ లేదు? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నాయకుడు కాదండి. ఇలాంటి వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని 8 మంది ఎంపీలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ప్రజల వైపు నడవాలి. ఇలాంటి వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడాలి. కానీ ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో మాట్లాడడం కానీ పెద్ద లీడర్ గాడు. ఎట్లా ఎదుర్కోవాలి సమస్యను అనేది ఉండాలి. ఈ పెట్రోల్ రేట్ల మీద ఏం మాట్లాడతారు? పెట్రోల్ లీటర్లు గతంలో ఏం చెప్పిండు? జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారా మోడీ గారు వచ్చినప్పుడు? నల్లధనం మొత్తం తీసుకొచ్చి అకౌంట్లో ఇస్తామని చెప్పిరా? మరి ఏమండి ఇవన్నీ ఎక్కడ తీసుకురాలేదండి? మరి ఎందుకు అడుగుతలేరండి? మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు నియామకాలు ఎందుకు తీసుకొస్తలేరు 8 మంది ఎంపీలు? ఈ మాట్లాడరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద పడతాడు. రేవంత్ అన్న పేరు తీయండి, నిద్ర పట్టదు అరవింద్కు. మరి ఆయన పార్టీలోనే ఎవడు ఆయన దేకట్లేదు. ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి సీఎం గారిని అన్నారు కదా అని చెప్పేసి ఒక పెద్ద లీడర్ అవుతారు అనుకుంటున్నాడు. కానీ మీరు ప్రజలలో చులకన అవుతారు. రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారండి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. అవకాశాన్ని ఆయన తెలంగాణ ప్రజలకు అంకితం చేసిండు. రేపు గెలుస్తాడా గెలవనేది ప్రజలు నిర్ణయిస్తాడు. నువ్వోడు నిర్ణయించడానికి నువ్వు చిలక జోస్యం చెప్తున్నావా? నీ బతికేంది, నీ చిలక జోస్యమే నువ్వు చెప్పుకో. ఇంతకు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావా గెలవవా, నీ పరిస్థితి ఏందనే చెప్పుకో. ఇది కాదు మాట్లాడాల్సింది. ఎవడు ఇవాళ కర్ర కాల్చి వాత పెట్టిండ్రు బీజేపీ పార్టీని. మీ పరిస్థితి చూస్తే తెలియట్లేదా? కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా మీరు మాట్లాడిండ్రు అనుకోండి, రాజకీయంగా విమర్శించండి, తప్పకుండా ప్రతి విమర్శలు చేసుకుందాం. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసిండు అనుకోండి, దేవుడిచ్చినట్టు ఉంటారండి. ఆయన చేసిన పనులల్లో నువ్వు ఏం చేసినావు? 10% చేయలే.
ఏం చేసినావు చెప్పు నువ్వు. ఇప్పటి వరకు నేను ఇది చేసిన బీజేపీ పార్టీలో చేరి ఇంతమందిని నీకు ఫాలోవర్స్ ఉన్నారు అంటున్నావు. మీ ఫాలోవర్స్కి మీ మాటలు నచ్చట్లేదు, కామెంట్ చేసుకోండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే మీరు మాట్లాడే భాష ఎట్లుంది? నేనైతే మీరు మాట్లాడే భాషకే ఇస్తున్నా, మీరు ఇంకా ఘోరంగా మాట్లాడారు. ఏందో పత్తాలు ఆడతాడు ఈ పొట్టోడు అది ఇది అంటే ఇది మాట్లాడొచ్చా? సిగ్గుందా మీకు? క్షరం ఉందా? మీ నాన్న అమ్మ నాన్న నేర్పించింది ఇదేనా? నువ్వు వాళ్ళ వ్యక్తిగత జీవితం నీకెందుకు అని అడుగుతున్నా. మాట్లాడక కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. రైట్. ఒక్కటే గుర్తుపెట్టుకో అరవింద్ అన్న, ఒక్కడే చెప్తున్నా నీకు. ఇంకొకసారి నువ్వు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఖబర్దార్, ఊరుకునేది లేదు. రాజకీయంగా విమర్శించు, బట్ ఇంకొకసారి క్షమించేది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడినారు అనుకోండి, అది ఖబర్దార్ అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. రైట్గా 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లే లక్ష్యంగా మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఏదైతే పెట్రోల్ బంకులు కావచ్చు, లేకపోతే బస్సులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇట్లా అన్ని రకాల మహిళల్ని మరి బిజినెస్ వైపు తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డీమార్ట్ను తలదనే విధంగా సో కొత్తగా బజార్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. వాటిలలో కూడా పెద్ద వ్యాపారంలో కూడా వాళ్ళని తీసుకుపోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఎట్లుండబోతున్నది? ఎందుకు మహిళల మీద ఇంత ప్రేమతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది? మా గతంలో పాలపిట్ట కలర్ ఇచ్చారు, ఈరోజు గ్రీన్ కలర్ ఇస్తున్నారు. మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు రేవంత్ అన్న. ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు అంటే ఇప్పుడు కేసీఆర్ లాగా కాదు, ఇక్కడ ఒక మహిళలకి ఉపాధి చూపిస్తున్నాడు, డెవలప్మెంట్ కమ్మంటున్నాడు. ఇప్పుడు మగవారితో సమానంగా మహిళలు ఎట్లయితే హక్కులు అడుగుతున్నామో, అడగక ముందుకు అన్నీ ఏం చేస్తుండు, మీరు చేయగలుగుతారు, మహిళలు ఏదైనా చేయగలుగుతారని అందుకే ప్రతి స్కీమ్ మహిళ పేరు మీద ఇస్తున్నారు. ఒక మగవాళ్ళు 100 రూపాయలు తీసుకొస్తే 50 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్న, ఆడామకు 50 రూపాయలు ఇచ్చిన ఇల్లు చక్కదిద్దుకోవాలనేది తెలంగాణ కాదు దేశం మొత్తం అందరికి తెలిసిందే. ఇవాళ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తున్నారంటే ఇది నిజంగా అండి. మహిళ ఏం చేయలేదు చెప్పి అన్ని చేయగలుగుతుంది. ఇప్పుడు సూపర్ బజార్లు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు డెఫినెట్ గా వైనాట్. ఎందుకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఆడవాళ్ళు పనిచేస్తలేరా? ఎవరు చేస్తారు? కౌంటర్ మీద ఎవరు ఆడలో ఉంటారు. ఇంకా వారికి లోన్ రూపకంగా ఇచ్చేసి ఇంకా ప్రభుత్వ పరంగా ఇట్లా చేస్తే వాళ్ళు నిజంగా ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. యజమాని రాగానే ఉండాలి మహిళలు అని చెప్పి ఆలోచన దిశలో ఉంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చీరలు మీకు అందరికీ తెలిసిందే, మనం చెప్పడం కాదు. మీరు ఇచ్చిన చీరలు, బతుకమ్మ చీరలు ఇచ్చిన చీరలు మొత్తం సేన్లల్లా కట్టేటోళ్ళు ఇట్లా ఎండబోయడానికి దానికి యూజ్ చేసారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అని ఇచ్చిన చీరలు ఇవాళ చక్కగా కట్టుకొని బతుకమ్మలు ఆడినరు, చక్కగా కలర్ఫుల్గా ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ప్రజలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, కానీ కేసీఆర్ ఉండాలనో బీజేపీ ఉండాలనో కాదు.